చెవిలో గుమిలి అనేది అది మనకు న్యాచురల్ ప్రాసెస్. ప్రతి వాళ్ళకి కూడా గుమిలి అనేది తయారవుతుంది. యాక్చువల్‌గా సెరమినస్ గ్లాండ్స్ అని ఉంటాయి చెవిలో. మనకి చెమట గ్రంథులు ఎలా ఉంటాయో చర్మానికి, చెవి లోపల ఈ చెవి రంధ్రం కూడా ఈ లోపల చర్మం ఉంటుంది. ఆ చర్మంలో సెరమినస్ గ్లాండ్స్ అంటే సీబమ్ అంటే ఈ గుమిలి అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది, సెక్రెట్ అవుతుంది. దాని ఫంక్షన్ ఏంటంటే ఈ చెవిలోకి వెళ్ళే దుమ్ము కానీ ఏదైనా ఇట్లాంటివి వెళ్ళినప్పుడు దానిలో కలిసిపోయి ఆ సెక్రిషన్ చెమటలాగా వస్తుంది కదా, అది చిక్కబడిపోతుంది. ఆ తర్వాత చెవిలో న్యాచురల్ మెకానిజం ఒకటి ఉంటుంది. లోపల తయారైన గుమిలి, ఈ దుమ్ము ఇలాంటివన్నీ కలిసి ఫామ్ అయినటువంటి ఆ గుమిలి బయటకి వచ్చేస్తుంది. దాంతో అదే వెళ్ళిపోతుంది. అది మన చర్మము మన శరీరం మీద ఉన్న చర్మం పొట్టు ఊడిపోతుంది అంటారు కదా, అది మామూలుగా చర్మము పోయి మళ్ళీ కొత్తది వస్తూ ఉంటుంది. చర్మ కణాలకి ఆ లక్షణం ఉంటుంది. చెవిలో ఉన్న చర్మ కణాలకి ఏంటంటే ఒక లక్షణం, అక్కడక్కడ పొట్టు ఊడిపోవడం కాకుండా ఆ చర్మ కణాలు మైగ్రేట్ అవుతాయి బయటికి. ఆ లోపల ఉన్న రంధ్రం నుంచి ఆ చర్మ కణాలకి బయటికి ఇలా తోసేస్తుంది. అదే ఆ కణాలే దాన్ని ఏదైనా గుమిలి ఇట్లా తయారైన గుమిలిని ఆ చర్మం ఊడిపోయి పొట్టు ఊడిపోయిన దాన్ని అంతా కూడా బయటికే నెట్టేస్తుంది. అది మైగ్రేట్ అవుతుంది బయటికి. దానికి సాధారణంగా వెళ్ళిపోతుంది. ఎవరికి పెద్ద సమస్య రాదు. కొంతమందికి గుమిలి అలా లోపల తయారవుతుంటుంది.